హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరిపిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఆలు పన్నీర్ కచోరీ అయితే చేసి చూపించబోతున్నానండి. ఈవినింగ్ స్నాక్గా తినడానికి చాలా బాగుంటుంది. బేకరీ స్టైల్లో అంతే రుచిగా అంతే టేస్టీగా మన ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. కచోరీ లోపల పెట్టే స్టఫింగ్ వల్లే మనకి మంచి రుచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ కచోరీలతో మనం చాట్ రెసిపీ కూడా చేసుకుందామండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. అందులోకి 2 కప్పులతో వాటర్ అయితే యాడ్ చేసుకోండి. టీ గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ చింతపండుని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత బాగా చల్లారి పెట్టుకుని మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ టమరిన్ చట్నీని మనం చాట్ రెసిపీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇది మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకుని శుభ్రంగా ఈ పల్ప్ అంతా తీసేసి గుజ్జుని మనం వడకట్టుకోవాలి. బాగా చిక్కగా ఉండేలాగా చూసుకోండి. అలా అయితే మనకి స్వీట్ చట్నీ అనేది త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చట్నీని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చాట్లోకి కానీ బేల్పూరీలోకి కానీ ఇది వాడుకోవచ్చండి. ఇలా మనం స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత ఈ పల్ప్ అంతా కూడా మనం చక్కగా ఇలా గుజ్జులాగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ చింతపండు గుజ్జుని మనం స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. ఈ చింతపండు గుజ్జులో బెల్లం పొడిని వేసుకోవాలండి. ఒక టీ గ్లాస్తో బెల్లం పొడి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత నేను ఇందులోకి స్పూన్ వరకు పుచ్చగింజలను అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక బటర్ క్యూబ్ని కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా కూడా కొంచెం ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం కొంచెం పలుచగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక గాజు బౌల్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ స్వీట్ చట్నీని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు గ్రీన్ చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఒక 5-6 జీడిపప్పు పలుకులు, 2 పన్నీర్ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ వేసుకుని ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటే మనకి గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోతుందండి. గ్రీన్ చట్నీని చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కచోరీలకి పిండిని తడిపెట్టుకుందామండి. నేను 1 కప్తో మైదా పిండిని తీసుకుంటున్నాను. అదే కప్తో గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. మీరు 2 కప్పులతో మైదా తీసుకున్నా పర్వాలేదు, 2 కప్పులతో గోధుమ పిండి తీసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే ఇందులోకి కొంచెం టేస్ట్ కోసం ఉప్పు, 1 స్పూన్ వరకు వాము వేసుకోవాలండి. వాము వేసుకోవటం వల్ల మనకి డైజెషన్ బాగుంటుంది. ఇలా చేతిలో వేసి రబ్ చేసి వేసుకుంటే మనకి ఆ వామ్ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది అనమాట. ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కానీ కరిగించుకున్న నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవటం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసి పిండిని బాగా కలిపిన తర్వాత మనం ముద్దగా చేసుకుంటే కనుక ముద్దలా రావాలండి. అప్పుడే మనకి గుల్లగా క్రిస్పీగా వస్తాయి. పిండిలోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. అలానే మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలానే మరీ పలుచగా కలుపుకోకూడదు అనమాట. సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. పిండి గట్టిగా ఉన్న గుల్ల రావు, అలా అని మరీ సాఫ్ట్గా కలిపినా కూడా మెత్తగా ఉంటాయండి. పిండి కలిపిన తర్వాత మనకి ఇలా పొరలు పొరలుగా ఉండాలండి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. ఈ చపాతీ ముద్దని ఒక 5 నిమిషాలు చేతితో బాగా నీట్ చేయాలండి. ఇలా నీట్ చేస్తే మనకి పిండి అనేది సాఫ్ట్గా ఉండి కచోరీల్ని మనం ఫ్రై చేసుకున్నప్పుడు మనకి గుల్లగా చక్కగా పొంగుతాయి అన్నమాట. చూసారు కదండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి. చపాతీ పిండి డ్రై అయిపోకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. లేకపోతే ఒక తడి క్లాత్ని పైన వేసి అయినా మూత పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. మనం చేసుకునే స్టఫింగ్లోకి ఈ మసాలా ఫ్లేవర్ వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ సోంపు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 4 నుంచి 5 వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి. మాడిపోకుండా చూసుకోండి, మాడిపోతే కనుక టేస్ట్ మారిపోతుంది అనమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుందామండి. ఇవి బాగా చల్లారాలన్నమాట. ఇవి చల్లారేలోపు మనం స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇది ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కల్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోండి. ఇంతలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఈ మసాలాని మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే మిక్స్ చేసుకోకూడదండి. కొంచెం కచ్చాబచ్చగా బరకగా ఉండేటట్టుగానే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుందండి. మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చినాయి కదా, మనం మిక్సీ పట్టుకుని ఈ మసాలాని ఆనియన్ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక క్యూబ్ బటర్ని కూడా వేసుకోండి. బటర్ వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి మసాలాని. ఇలా బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. నేను బంగాళదుంపల్ని ఉడికించడం అయితే చూపించలేదు, మరీ లెంతీ అయిపోతుందని. ఒక 3 బంగాళదుంపలను అయితే ఉడికించుకుని ఇలా స్మాష్ చేసుకున్నానండి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటే మనకి స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఉడికించుకున్న బంగాళదుంపకి మసాలా అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడైనా బంగాళదుంప ముక్కలు ఉంటే కనుక ఇలా స్పాచుల సహాయంతో బాగా కలుపుకోవాలండి. మీ దగ్గర గరిటె ఉంటే గరిటెతో అయినా బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం స్పైసీ కోసం కారం కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 బంగాళదుంపలకి 200 గ్రాముల పన్నీర్ అయితే తీసుకున్నానండి. ఈ పన్నీర్ని ఇలా తురుముకోవాలండి గ్రేటర్ సహాయంతో. ఇలా తురుముకోవటం వల్ల బాగా మిక్స్ అవుతుందన్నమాట. లేకపోతే చేతితో మనం నలిపి వేసుకున్నా కూడా మిక్స్ అవుతుందండి. కాకపోతే చిన్న చిన్న ముక్కల కింద ఉండిపోతాయి. దానికంటే ఇలా క్యారెట్ కోరుకునే గ్రేటర్తో మనం చేసుకున్నామంటే ఈ పన్నీర్ చక్కగా వస్తుంది. బంగాళదుంపని పన్నీర్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 వరకు నిమ్మ చెక్కను పిండుకోవాలండి. మీ దగ్గర ఆమ్చూర్ పొడి ఉంటే కనుక అది వేసుకున్న 1/2 స్పూన్ సరిపోతుంది. అది లేకపోతే కనుక ఒక నిమ్మ చెక్కనైతే పిండుకొని ఒకసారి మిక్స్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇది బాగా చల్లారి పెట్టుకోవాలండి. ఇలా బాగా చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న ముద్దల కింద రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. మనం నిమ్మకాయ సైజ్ అంత సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి. మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు అండి. చిన్నవి కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. మనకి కచోరీలు కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ సైజు ఉండనైతే పెద్దదిగా చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ కూడా ముందుగానే చేసేసుకుని మనం రెడీగా పెట్టుకున్నామంటే మనం కచోరీలను కూడా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి. చేసిన ఈ స్టఫింగ్ మొత్తం నాకు 11 బాల్స్ వరకు వచ్చినాయండి. ఇవి మనం పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా పిండిని తడిపి పెట్టుకున్నాం కదండి, చపాతీ పిండిని. ఆ పిండిని ఇప్పుడు మనం తీసుకుని ఒకసారి నీట్ చేసుకోవాలండి. మనం కచోరీ లోపల స్టఫింగ్ చేసుకునే టైం మనకి ఇంచుమించుగా ఒక అరగంట వరకు పడుతుందండి. ఈ అరగంటలో ఈ పిండి కూడా మనకి నానిపోయిందనమాట. ఈ డౌని బాగా కలుపుకున్న తర్వాత మనం 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలో మనం ఈ చపాతీ ముద్దల్లాగా తీసుకోవాలన్నమాట. ఇలా 2 వేళ్ల మధ్యలోంచి తీసుకుంటే పిండి ముద్దలన్నీ కూడా సమానంగా వస్తాయి. ఇలా తీసుకుని మనం అన్నీ కూడా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలండి. మనం చేసుకున్న స్టఫింగ్కి సరిపడేటట్టుగా మనం చపాతీ ముద్దలు చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం రౌండ్గా గిన్నె షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనం లోపల స్టఫింగ్ పెట్టుకునేటప్పుడు ఈజీగా మనం మౌల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మధ్యలోకి గిన్నెలాగా చేసుకున్న తర్వాత మనం చేసుకున్న స్టఫింగ్ ముద్దను లోపల పెట్టుకొని చుట్టూ పిండిని కవర్ చేస్తూ మధ్యలో ఉన్న స్టఫింగ్ని బొటన వేలుతో లోపలికి ప్రెస్ చేసుకుంటూ పైనున్న చపాతీ ముద్దని లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా చుట్టూ కవర్ చేయాలి. చూసారు కదండి, నేను క్లియర్గా అయితే చూపిస్తున్నాను మీకు అర్థమయ్యేటట్టుగా. ఇలా బాగా కవర్ చేయాలండి, లేకపోతే పగిలిపోయి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు లోపల ఉన్న స్టఫింగ్ అంతా కూడా ఆయిల్ స్ప్రెడ్ అయిపోయి మనం కచోరీలు ఫ్రై చేసుకునేటప్పుడు వాటికి అంటుకుపోయి మాడిపోతాయి అన్నమాట. అలా మాడిపోతే కనుక మనకి చేదు టేస్ట్ వస్తుందండి. టేస్ట్ అనేది మంచి రుచిగా ఉండాలి అంటే కనుక ఈ కచోరీలు మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే మళ్ళీ చూపిస్తున్నానండి. ఒక చపాతీ ముద్దను తీసుకుని ఇలా మనం గిన్నె షేప్లో చేసుకున్న తర్వాత
మనం ముందుగా చేసి పెట్టుకున్న స్టఫింగ్ ముద్దని మధ్యలో పెట్టుకుని పైన ఉన్న చపాతీ ముద్దని మనం కవర్ చేయాలండి. మనకి ఎన్నైతే కచోరీలు అవుతాయో అన్ని కూడా ఇలా చేసుకుని ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా కనుక చేసి పెట్టుకున్నామంటే మనకి ఎక్కువ శ్రమ లేకుండా ఫాస్ట్గా అయిపోతాయండి కచోరీలు చేయటం కూడా. వీడియో చూస్తే చాలా పెద్ద ప్రాసెస్ లా కనిపిస్తుంది కానండి చేయటం చాలా ఈజీ అండి. చాలా త్వరగా అయిపోతుంది అనమాట ఈ కచోరీలు చేయటము. మనం కచోరీలు చేసేటప్పుడు మనం పిండి ముద్దను తీసుకుంటాం కదండి, ఆ పిండి ముద్దని మరీ ఎక్కువ దలసరిగా అయితే పెట్టకూడదనమాట. మనం స్టఫింగ్ చేసేటప్పుడు పైనున్న ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. లేకపోతే మరీ దలసరిగా వచ్చేసి మనకి మరీ మందంగా ఉంటుందండి. కచోరీలు బాగా మెత్తగా ఉంటాయి, మరీ క్రిస్పీగా రాకుండా. మనం ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కచోరీలను అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనం కచోరీలని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మాత్రం అస్సలు పెట్టకూడదండి ఇవి ఫ్రై చేసేటప్పుడు. లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి లోపలంతా కూడా చక్కగా వేగుతాయండి, గుల్లగా వస్తాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. అలాగే మనం ఫ్రై చేస్తున్నప్పుడు కచోరీలు కూడా చక్కగా పొంగుతాయి అన్నమాట. ఇలా పొంగితేనే మనకి కచోరీలు పర్ఫెక్ట్గా వేగుతున్నట్టండి. లోపల స్టఫింగ్ బయటికి రాకుండా చక్కగా వేగుతున్నాయి అన్నమాట. ఇలా గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనకి గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట. అలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయితే మనకి చక్కగా వేగినట్టు. చూడండి ఈ కలర్లోకి వస్తే సరిపోతాయి అన్నమాట. ఇలా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం అన్నీ కూడా తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా మనం ఎన్ని కచోరీలు చేసుకున్నామో అన్నీ కూడా ఫ్రై చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లో ఇన్ని కచోరీలు చేసుకున్నాం కదండి. ఇంకా హెల్దీగా కచోరీల్ని మనం గోధుమ పిండితోటే చేసుకున్నామంటే ఇంకా మంచిదండి మన ఇంట్లో చేసుకునేటప్పుడు. అదే బయట కొనాలి అంటే కనుక మొత్తం మైదా పిండితోటే చేస్తారండి. కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటాయి ఇవి. మనం ఇంట్లో చేసుకుంటే మనం కడుపు నిండా తినొచ్చు, ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చండి కచోరీల్ని. కచోరీల్లో లోపల స్టఫింగ్ బట్టి చాలా రకాలుగా చేస్తారండి. నేనైతే పొటాటో పన్నీర్ పెట్టి చేశాను. కొంతమంది పెసరపప్పు కచోరీలు చేస్తారు, కొంతమంది ఆనియన్ కచోరీలు చేస్తారు. చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇలా కచోరీలన్నీ కూడా మనకి రెడీ అయిపోయినాయండి. ఈ కచోరీల్లోకి గ్రీన్ చట్నీ, టమరిన్ చట్నీతో అద్భుతంగా ఉంటాయండి. ఇలానే డైరెక్ట్గా తినేయచ్చు అనమాట. ఈ వైట్గా ఉన్నదైతే పెరుగులో కొంచెం పంచదార పొడి వేసి మిక్స్ చేసి ఈ దహీ చట్నీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ వీడియో అయితే నేను చూపించలేదు, కాకపోతే చాలా సింపుల్ అనమాట. ఒక కప్పు కమ్మటి పెరుగు తీసుకుని అందులోకి ఒక 4 స్పూన్లు పంచదార పొడి వేసి మిక్స్ చేసుకుంటే ఈ దహీ చట్నీ కూడా రెడీ అయిపోతుందండి. కచోరీల్లోకి ఈ 3 రకాల చట్నీలు చేసుకున్నామంటే చాలా సూపర్గా ఉంటుందండి. టమాటో సాస్తో కూడా తినొచ్చు. కాకపోతే ఇలా కనుక చేసుకున్నాం అంటే మనం బయట తిన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుందనమాట. కచోరీల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఈ చట్నీతో నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇంకాస్త టేస్టీగా మనం తినాలి అంటే కనుక మనం చాట్ రెసిపీని అయితే చేసుకోవచ్చండి. ఆ చాట్ రెసిపీని కూడా నేను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కచోరీని తీసుకుని మధ్యలోకి ఇలా హోల్ కింద పెట్టుకోవాలి. లేకపోతే చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నా కూడా ఈ చాట్ని చేసుకోవచ్చండి. చిన్న చిన్న ముక్కల కింద పీసెస్గా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను మీకు సింపుల్గా చూపించడం కోసం అయితే చూపిస్తున్నాను. కచోరీని ఇలా మధ్యలోకి క్రష్ చేసిన తర్వాత మనం చేసుకున్న చింతపండు చట్నీ ఉంది కదండి, టమరిన్ చట్నీ, అది వేసుకోవాలి. తర్వాత దానిపైన కొంచెం గ్రీన్ చట్నీని యాడ్ చేసుకోవాలి. దానిపైన కొంచెం దహీ చట్నీని కూడా వేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొంచెం పైన సన్న కారపూస వేసుకుంటే ఈ చాట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ సన్న కారపూస వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం టమరిన్ చట్నీ, అలాగే కొంచెం పుదీనా చట్నీ, కొంచెం స్వీట్ పెరుగును కూడా వేసుకుని మనం ఇది తింటే కనుక ఉంటుందండి, సూపర్గా ఉంటుందన్నమాట. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుందండి. మనం బయట తినే కంటే మనం ఇంట్లో ఇలా హెల్తీగా చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇలా కనుక ఒక్కసారి చేసి ఇచ్చామంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా అడిగి మళ్ళీ
అడిగి మరీ తింటారండి. అంత బావుంటుందనమాట. అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి. ఇది తిన్న తర్వాత ఇంకసలు మాటలు రావన్నమాట. అంత బావుంది. ఈ రెసిపీని చూస్తుంటే మీ నోట్లో కూడా నీళ్లూరుతున్నాయి కదండీ! అయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.